మరి నమ్ముకున్నారు గారా బోడి పడతారు కదా ఆ విధంగా మనకు ఫాలో నెల్లూరు సిటీకి సంబంధించి అనేక పార్కులను యాక్చువల్గా డెవలప్ చేసాం. అదేవిధంగా స్కూల్స్లో కూడా ఈరోజు పిల్లలకు కావాల్సిన ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్, రూములు కూడా కట్టడానికి యాక్చువల్గా ఎక్కడెక్కడ అవసరం దానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో విఆర్ కళాశాల, విఆర్ హై స్కూలు, విఆర్ లా కాలేజీ నెల్లూరు నడి ఒడ్లో ఉంటుంది. నేను చదివింది కూడా ఇదే స్కూల్లో, ఇదే కాలేజీలో, వర్క్ చేసింది కూడా ఫస్ట్ ఇక్కడే. అలాంటి స్కూలు ఎంతో డిమాండ్ ఉన్న స్కూలు. అట్లాంటి స్కూలు గత 5 సంవత్సరాలు మూసేశారు. అయితే దాన్ని మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ తెరిపిస్తానని చెప్పాను. అన్న ప్రకారం దాన్ని తెరిపించడానికి అధికారులతోనూ మంత్రులతో మాట్లాడా. దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయ మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం, ఆయనతో మాట్లాడడం జరిగింది. వారు యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఈరోజు ఎన్సీసీ వాళ్ళు దాన్ని మొత్తం కంప్లీట్గా రెనోవేట్ చేస్తూ మోడర్నైజ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా రెనోవేట్ చేస్తున్నారు. 12వ తేదీ లోపల దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేసేటట్టుగా ప్రణాళికలు ఇచ్చారు. నెక్స్ట్ దాంట్లో ల్యాబ్ ఎక్విప్మెంట్స్, ఫర్నిచర్ అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చేది చేస్తున్నాం. అయితే ఇక్కడికి పిల్లలు తీసుకునే పిల్లలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అంటే సిటీలో ఉన్న పేదల్లో నిరుపేదలను యాక్చువల్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని పునఃప్రారంభిస్తున్నాం. ఇది పునఃప్రారంభమే. దానికి ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయని. దానికి నేను చెప్పింది ఏంటంటే, ఒకటే చెప్పాను, నేను ఎలక్షన్ అప్పుడు 94,000 ఇళ్ళు నెల్లూరు సిటీలో ఉంటే 84,000 ఇళ్ళు తిరిగాను. టైం చాలక 10,000 తిరగల. ఇంకొక 1 వీక్ ఉంటే తిరిగేస్తున్నాం. అందులో ఎంతోమందిని చూసా. చుట్టలు చుట్టుకునే వాళ్ళు రోజుకి 50 రూపాయలు చందా, వీడియోలు చుట్టుకునేవాళ్ళు 50 నుంచి 100, తల్లులు లేని పిల్లలు, తండ్రులు లేని పిల్లలు, చిన్న చిన్న ఇళ్లలో ఆసి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎంత వస్తుంది అడిగితే, సార్ ఒక్కొక్క ఇంట్లో 1000 రూపాయలు ఇస్తారు, 3 ఇళ్లలో చేస్తాం, లేదా 2 ఇళ్లలో చేస్తాం. కొందరైతే ఉదయం 2 ఇళ్లలో, సాయంకాలం 2 ఇళ్లలో. అలాంటి తల్లులు చూశారు. వాళ్ళందరినీ చూసినప్పుడు ఖచ్చితంగా అనిపించింది, కనీసం వీళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేశాను, ఈ స్కూల్ ఓపెన్ చేస్తాను, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి ఎడ్యుకేషన్. ఎందుకంటే 2014-15లో ఇదే స్కూల్ పైన 11th and 12th జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టార్ట్ చేయించారు. 300 మందికి హాస్టల్, 150 మంది నెల్లూరు సిటీలో వాళ్ళకి, నెల్లూరు కార్పొరేషన్, 150 మంది వేరే జిల్లాల వాళ్ళకి బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినాయి. ఈరోజు కూడా ఎక్కడ నా పిల్లలు పడుతుంది, సార్ నేను ఐఐటీ చదివాను, మీరు పెట్టిన విఆర్ హై స్కూల్ పైన బిల్డింగ్లని. కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ ఎత్తేసింది, నామకే వస్తే ఆ డే స్కాలర్ పెట్టింది. అలా కాకుండా చక్కగా పేదలు నిరుపేదలకు ఇచ్చే విధంగా నర్సరీ నుంచి 12th దాకా ఉంటుంది, ఇంటర్మీడియట్ దాకా. అలాంటి సిస్టమ్ తీసుకొస్తున్నాం. దాన్ని యాక్చువల్గా ఈరోజు జేసీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు పర్సనల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.